ఇటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేకపోయిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే తమను అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారం అందిస్తున్నా డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేయకపోవడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకులతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. డబుల్ బెడ్రూమ్లతో పాటు రోడ్ల మరమ్మతు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు జీహెచ్ఎంసీ. అయితే జీహెచ్ఎంసీ దగ్గర ధర్నా చేసిన ఎమ్మెల్యేలందరినీ ఇప్పుడు ఇక్కడ మన గోష్మాల్ స్టేడియం తరలించడం జరిగింది. మనం చూస్తున్నాం అందరూ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు నగర అధ్యక్షులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏమనిపిస్తుంది? ధర్నా చేసినా కూడా మీరు ముట్టడి కార్యక్రమం చేయలేదు, కానీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎలా అనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి పేదల కోసం 85,000 ఇళ్లు మంజూరు చేసినప్పటికీ ఇంటికి 1,50,000 రూపాయలు కూడా మంజూరు చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తాత్సారం చేయడము, మరి 2 పడకల గదులు కట్టిస్తామని చెప్పి ఇవాళ మాట మార్చి ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టించకపోవడం, ఇల్లు కట్టిస్తానటువంటి హామీని నిలబెట్టమనే మా డిమాండ్. కేంద్రం ముందుకొచ్చింది, నిధులు ఇచ్చింది, హడ్కో ద్వారా రుణాలు ఇచ్చింది, అయినా మీరు ఇంకా మీనమేష లెక్క పెట్టడం ఇది భావ్యం కాదు. సెక్రటరియట్ కి చివరి క్షణాలు వచ్చినాయి, చివరి రోజులు వచ్చినాయి, కొత్త సెక్రటరియట్ కట్టాలా, షిఫ్ట్ అయిపోవాలని కూడా అంటున్నారు. మరోపక్క మీరు ఇప్పుడు ఈ సమయంలో డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంతోనే ప్రజలు అయినాడో వాళ్ళని నమ్మి ఓట్లు వేయడం జరిగింది. మరి ఆ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోను తప్పుదారి పట్టిస్తూ ప్రజలలో కలవకుండా, ప్రజాప్రతినిధులతో కలవకుండా, ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు మరి వారు తీసుకోకుండా ఏకఛత్రాధిపత్యంగా దొరతనంతో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ కేసీఆర్ గారికి తప్పనిసరిగా చివరి క్షణాలని తెలుస్తుంది. సెక్రటరియట్ ఎక్కడ తీసుకుపోతానని ముందేమన్నాడు, ఇది ఇక్కడ కూర్చోలేకపోతున్నాం, కంపరం ఎత్తుంది, పెరగడ పోతానన్నాడు. పెరగడ నుంచి బైసన్ పోలో గ్రౌండ్ సికింద్రాబాద్ అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నాడు, 121 అంతస్తులతోని కమర్షియల్ కాంప్లెక్స్ కడతా అన్నాడు సెక్రటరియట్. కొన్ని రోజులు ఏమన్నాడు, ఇందిరా పార్క్ లో అక్కడ ఒకటి చెరువు తయారు చేసి వినాయకుడిని తీసుకుపోతే అక్కడే వేస్తా అన్నాడు. 3 ఎకరాలు ఎక్కడ పోయింది హరిజన గిరిజనులకు, మైనార్టీల రిజర్వేషన్ ఎక్కడ పోయింది? కిషన్ రెడ్డి గారు చెప్పండి, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరపలేదు, జరుపుతామని కూడా చేశారు. మరి ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల మరమ్మత్తు కానీ, దుమ్ము ధూళి పడుతుంది హైదరాబాద్ నగర ప్రజలపై. మరోపక్క డబుల్ బెడ్రూమ్ ఇష్యూ చాలా, ఇప్పటికే రేషన్ కార్డులు కూడా చాలా పోయిన పరిస్థితి. ప్రభుత్వము వెంటనే ఈ శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, హైదరాబాద్ రోడ్ల విషయం కావచ్చు, లేకపోతే ఈరోజు 2 బెడ్రూమ్ స్కీమ్ కావచ్చు, లేకపోతే అనేక రకాల అంశాలు, ప్రజా సమస్యలు మరి ఈరోజు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మరి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ సుమారు 800 కోట్లు ఇంతవరకు కరువు పోయి వర్షాకాలం వచ్చి, వర్షాకాలం పోయి చలికాలం కూడా వచ్చింది, కానీ ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ₹1 కూడా రైతులకు చెల్లించలేనటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇది, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మరి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక అంశాలు చర్చించాల్సిన, శాసనసభలో చర్చించాల్సిన అంశాలు కూడా చాలా ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి, చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి. కానీ ఏవి కూడా ఈరోజు శాసనసభలో చర్చకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైతే ప్రజలకు ఎన్నికల హామీ ఇచ్చారో దాదాపు 2.5 సంవత్సరాలు గడిచింది కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్లతో పాటు నగరంలో రోడ్లని మరమ్మతు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో వర్మ, టీవీ5 హైదరాబాద్.